కొత్తిమీర పచ్చడి తయారీ విధానం. ముందుగా కొత్తిమీరని కాడలతో సహా తీసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. అరకేజీ ఉన్న కొత్తిమీరకి మనం పావు కేజీ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత పావు కేజీ బెల్లం తీగపాకం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్ర పెట్టుకుని అందులో మెంతులు 20 గ్రాములు తీసుకుని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. తర్వాత 40 గ్రాములు ఆవాలు తీసుకోవాలి, అవి కూడా వేయించుకుని మొత్తం మిక్సీ చేసుకోవాలి. తీసుకున్న చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టి చాలా దగ్గరికి ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాన్లో ఆయిల్ వేసుకుని కొత్తిమీరని లైట్గా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు, కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకుంటే డ్రై అయిపోతుంది, చూసుకుని వేయించుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర వెల్లుల్లిపాయ వేసుకుని దగ్గరగా మిక్సీ చేసుకోవాలి. కారం 120 గ్రాములు తీసుకోవాలి. సాల్ట్ 250 గ్రాములు, చింతపండు గుజ్జు, బెల్లం పాకం, మనం మిక్సీ చేసుకున్న మెంతిపిండి ఆవపిండి వేసుకుని తర్వాత వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. మొత్తం నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి, ఏమాత్రం తడి తగలనివ్వకూడదు. ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. తర్వాత దీనిలోకి 1 కేజీ నూనె పడుతుంది. వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు, పప్పు నూనె వేసుకోవచ్చు. వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలతో తాలింపు పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ.